క్లాస్ నన్ను బిల్డప్ ఇచ్చినావు మళ్ళీ వచ్చినావు. పెళ్లి చూపులే అక్కకి నన్ను మెసేజ్ చేసిండు, చూడాలి కదే అమెరికా సంబంధం. అబ్బా అమెరికాలో నాకు తోడుంటుందే. అంటే నువ్వు ఎటు చేసి ఇన్నే ఉంటావు కదా అని అందుకే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోండి. ఎంతమంది కత్తి లాంటోళ్ళు ఎంతబడ్డారు. కౌంట్ కాలే, అమెరికా టోడే కావాలి కదే. మనం పెళ్లి చేసుకునేటోనికి మనకన్నా లెవెల్ ఉండాలి, పైసలు ఉండాలి, అదే కౌంట్. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాలేదు. కానీ చెల్లి వస్తుంది అన్నట్టుగా ఈమెనేమో. అన్న యావరేజే కదా, ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెళ్లి కొట్టు యా దట్స్ మీ. సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది, ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్ కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇది ఇండియా సారు. నేను డ్రైవ్ చేయనా? వరుణ్ అండి, మీరు? పెళ్లి కూతురు చెల్లి. ఎందుకంటే ఇలా భయపడి చంపుతున్నారు? మీకు నా మీద కోపం ఉందా? డూ యూ హావ్ ఎనీ ప్రాబ్లమ్? Man, damn roads. Never change. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా? కదా గప్చుప్ కూసో. తోడు దేశం గురించి కమెంట్లు కొట్టాడు. మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు? ఎంత టెన్షన్ పనో తెలుసా? ఎవడొస్తాడో, ఏం చేయమంటాడో, పూలు, పట్టు చీరలు, స్వీట్లు, ఫేషియల్లు. వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులైనాయండి, మీరు ఇంత బాగా చెప్తున్నారు? చూసుకున్నాడు ఎస్సా నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతారు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్నేమన్నానండి, మా అన్ననేమనకండి. హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నేను పీకప్ వేసుకి సంపేయాలి రబాయ్. ఇటువంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొనుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి, నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుంది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు, మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను, ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న చంపేస్తాడు. కైకో వై? వామ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను ఆటోలో మిమ్మల్ని ఫాలో అవుతాను, మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్, ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులంటే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న అంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దట్ నో. హే, యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచించాలండి. ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్కొస్తావా? యువర్ ఆస్క్ మీ టు కమ్. నేను దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు, అంతే కదా? సారో అంత లేదు, మీ పని మీదే పోతున్నా, అందుకే అడిగిన.
దొరలు కదా, ఉంటారో పోతారో తెలియదు. ఈ టైంలో ఆమ్లెట్లే అవుతాయి. అందుకే అత్తమ్మ గుడ్లు తెమ్మంది. కనకు పని ఉంది. మా ఊరు చూడొచ్చుగా. ఆల్రైట్, జస్ట్ గివ్ మీ మినిట్. Whoa, what's wrong? ఇట్లా వస్తావా? కైకో, ఐఎమ్ కంఫర్టబుల్. రోజు ఇట్లు చెడ్డీలు వేసుకొని తిరుగుతారు ముగ్గురు. షెడ్యూల్ కాదు, షార్ట్స్, సీజన్ బట్టి. అయినా ఐఎమ్ కంఫర్టబుల్. నీకేం ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. ఊర్లో అమ్మాయిలు తట్టుకోలేరు మీ కాల్ చూసి. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలా? మెడిసిన్ చేస్తున్నా. ఐమ్ గోనా బి ఎ డాక్టర్. ఓహో, బాయిలర్ కూడా. ఈడ ప్రతోడు డాక్టరో ఇంజనీరో అంతే. అందరూ ఒక్క తీరుగా ఉంటారు, ఒక్క తీరుగా ఆలోచిస్తారు. బాయిలర్ కూడా లెక్క. ఈడ చదువుకుంటారు, అమెరికాకి జంప్ అవుతారు. పైసల్ పైసల్. మీకు ఇష్టమా పైసల్? మీ గుడ్లు ఫ్రీగా ఇస్తారా? అదే పైసలు లేకుండా గుడ్లు ఇస్తారా? అబ్బా, ఏం దమాకు. సినిమాలు చూస్తావా? చాలా తక్కువ. పవర్ స్టార్వి? గబ్బర్ సింగ్ చూసా. సర్దారా? ఆహా, ఫస్ట్ వన్. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్క ఉంది, యూనో ద వన్. యా. అది ఎప్పటిది నాయనా, అప్డేట్ లో లేవు. మీ అన్నయ్య చూస్తాడా? హే, ఆడ అస్సలు చూడ్డు. ఇదేం పోయి కలం రవాయ్, సినిమాలు చూడరా. దానికి సినిమాలు పిచ్చి. అరే వదినకేముంది, వదిన హ్యాపీగా చూసుకోవచ్చు. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే గాని బ్లడ్ లో పీకేనో మహేష్ బాబు ఉంటే ఆ మజా ఉంటది చూడు. కిరాక్. ఇద్దరు లవర్స్ కూర్చొని ఫేవరెట్ హీరో సినిమా చూస్తుంటే షపరబ్బా. దానికి లేదా అదృష్టం. ఏం చేస్తామేగా. దిస్ వే. తాగుడు గర్ల్ ఫ్రెండ్స్? వాట్? కైకో, మీ అక్క పెళ్లి చేసింది మా అన్నని. వాడిని అడుక్కోండి, నన్ను కాదు ఇంటర్వ్యూ చేయాల్సింది. ఆయన తాగితే బ్యాడ్ బాయ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అదేదో జరిగిపోద్ది అనేది రాంగ్ థింకింగ్. పోనీ అదేదో జరిగిపోయే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? చెప్పరా అదే సిగ్గా. యూ జస్ట్ డోంట్ గివ్ అప్ డు యూ. ఆయన నా సంగతి కాదు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. వాట్ డు యు డు? అగ్రికల్చర్ బిఎస్సి. దేశానికి ఫుడ్ పెడతాం. హే, క్రికెట్ ఒకసారి పట్టుకో, ఆడిసి వస్తాను. ఏ అట్లా దారిలో వదిలేస్తారా? నేనేమైనా టైం పాసా? ఆడి చాలా అయింది. నువ్వు తీసుకొచ్చే, నేను ఆడిసి వస్తాను. హే, కెన్ ఐ ప్లే? నేను ఇయ్యపో. హే ప్లీజ్. నాకే ఇప్పుడు ఇచ్చిన బ్యాటింగ్. నేను ఇయ్యపో. హే, నీ చాక్లెట్. భాను, పైన ఓయ్ చేస్తున్నావేంది? 3ంటికి లేవాలన్నావు, చన్నీళ్ళ స్నానం అన్నావు. అయ్యో మర్చిపోయినా, లెవ్వలే. మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే. ఓయ్ ఓయ్ అగు, అసలు మల్లని గుడికి పని చేయండి. అలాంటి పద్ధతి ఏం లేదని కదా. ఏ ఎంత ముద్దుగున్నావు పంచలా. మంచి గాలి కూడా తగులుతుంది. పాయింట్ అది కాదు. ఇంత మోసమా? తగ కాన్స్పిరసీ. అసలుకే బల్లులో నిద్రలేదు. మరి ఉసిరికాయ పచ్చడి తొక్క అన్నావు కదా. మ్యాన్, ఇష్టపడి తెస్తే ఎవరు తింటాడు ఇప్పుడు? అది మైండ్ లో పెట్టుకున్నావా? అత్తమ్మకి చెప్పనా? చెప్తావా? అత్తకి చెప్తావా? చెప్తే సపోజ్. ఓ షిట్, పొద్దున్న లేసి ఫోటోలు తీసావా? షిట్ ఏందయ్యా, నీ అయ్యా అనుకో. మస్తు ఫీల్ ఉంటది. ట్రై చేయి. యు క్రేజీ. ఏం వస్తున్నావు?
ఇంకా ఉన్నాయి ఏ సర్టిఫికేట్ వి చూస్తావా ఎక్కడ ఏ ఏ ఏ, బాను బా ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల నువ్వు నీ అగ్రికల్చర్ భాష. అరే అప్పుడే చేంజా? చదవకపోతే డుక్కినే హే డాన్స్ చాలా బాగా చేసావు. ఆసమ్. ఏమైంది ఈ ల్యాండ్ పొలం కొని తాత కౌలుకి ఇచ్చేసాం. తాత హ్యాపీ, పొలం హ్యాపీ, మేం హ్యాపీ. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ జోలికి రారు. మంచి పని చేసినావు ఎక్స్పెక్ట్ చేయలే ఫిదా హా? హే నేనేమైనా హెల్ప్ చేయనా? రేపు ఎగ్జామ్కి చాప్టర్ చదివి అదన్నా. అట్లరా మళ్ళీ అను. అట్లరా చాలా బాగున్నావు. ఆల్ రైట్, గివ్ మీ a couple of minutes. I'll change and come. హా కూల్ రూమ్. ఇక్కడి నుంచి తీసాను ఫోటో. థ్యాంక్స్. సో ఈ 2 బొమ్మలు గ్రాఫ్లు గీసిచ్చే ఓకే. వస్తుందా యా. అయినా ఇలా కాపీలు కొట్టేసి రీడింగ్లు చేస్తే ఏమర్థం అవుద్ది? నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. పని చూడు మాకు తెలియదా ఉండు రబ్బర్ ఇస్తా ఏమిస్తావు? రబ్బర్ యుఎస్లో కాండమ్ని రబ్బర్ అంటారు. అయ్యో సిగ్గు గింతదానే గన్నకులు తిరుగుతున్నావా? మా దేశంలో ఊకి చెప్తారు కాండమ్స్ వాడుండ్రి లేకుంటే ఎయిడ్స్ వస్తుందని. కోట్లు పెడతారు యాడ్లకి. మస్తు నాలెడ్జ్ ఉన్నట్టుంది దీంట్లో. మ్యాన్ ఏ మాట వదలవా? ప్రతిదీ టెస్టేనా నాకు? ఏ అట్లేం కాదు. అయినా నేనేమనుకుంటే నీకేంది? ఎంతైనా ఏదో అనిపించుకోని ఎవరికుంటుంది మానో. చాయ్ తాగుతామా? యా. టీ పౌడర్? Yeah, it's done. థ్యాంక్ యూ. వంట కూడా నువ్వేనా? వంట బుజ్జికైతే మొత్తం మేమే. స్నానం, ఫీడింగ్, డైపర్ చేంజింగ్ మొత్తం. ఆ విషయంలో వదింకేం ప్రాబ్లం ఉండదు. లేటుగా పుట్టిండా బుజ్జి? యాక్చువల్లీ వాడిని అమ్మ అడాప్ట్ చేసుకుంది. ముందు పాప అనుకున్నాం కానీ కుదరలేదు. వాడు 2 years ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. వాడే తన ప్రాణం. బుజ్జికి తెలుసా? తెలుసు. యాక్చువల్లీ వాడు గొప్పగా చెప్పుకుంటాడు. మేమిద్దరం మామూలుగా పుట్టేసాం, వాడిని మాత్రం అమ్మ ఇష్టపడి తెచ్చుకుందని వాడి ఫీలింగ్. మీ మీద నాకు చాలా డౌట్ ఉంది కానీ క్లియర్ అయిపోయింది. అది హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా అర్థమవుతుంది. అరే నేను ఏం చెప్పినా ఏం చేసినా ఎప్పుడు మీ అక్కకి ఎట్లా హెల్ప్ అవుతుంది నేలే మీకు అనిపిస్తలే? అంతేనా? ఊకి అక్కనా? సరే కానీ మీ అక్క విషయం పక్కన పెట్టు. యూనో నా గురించి మేమనుకుంటున్నావు? వాట్ డు యు థింక్? కాయక అరే చెప్పరా అదే.
అమ్మో ఎగ్జామ్ చెట్టెక్కుతుంది జర చదువుకుందామా? ఓకే లెట్స్ గో. Are you okay? Oh my god, is everything okay? Suji, are you okay? Varun, నీకేమంటే? Bora. Suji, all right? Yeah, I'm fine, thanks. ఓకే కదా? ఏం అవదులే బాను, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. రే 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 ఏమైందిరా? ఎందుకు తీసుకొచ్చారు బానుని? ఎందుకు చంపేంట్రా ఇద్దరుగా సభ్యులని? తనకేనా అయ్యుంటే నన్ను జైల్లో పెట్టేవారు. ఐ బి బిహైండ్ బార్స్. ఏదో సరదా పడితే పార్టీ సరదా ఏంట్రా సరదా? ఆయన డ్రెస్ ఎవరు కొన్నారు? నువ్వేనా? మొన్న మాల్కి వెళ్ళినప్పుడు బాగుంది అంది, అందుకని. నోరు మీరా, అసలు నువ్వు ఫ్రెండ్ ఏంట్రా? నాకు మండుద్దని తెలుసుకుని ఎందుకు తీసుకొచ్చావు అర్థం కదా? వరుణ్ నీ కోపం ఉంటే నన్ను తిట్టు, నా మీదనే కదా నీ కోపం అంతా. తనేం చేసిండు? నువ్వెందుకు చెప్తున్నావు? ఫస్ట్ వాడు నా ఫ్రెండ్, నా ఇష్టం, నువ్వు మూసుకుని కూర్చో. నేనెందుకు మోయాలే? నీ ఏడుపంతా నా మీదనే. వచ్చిన సందు చూస్తున్నా. నేను రెండు నీకు ఇష్టం లేదు. అవును లేదు, నువ్వు అమెరికాకి రావడం ఇష్టం లేదు, నువ్వు మా ఇంటికి రావడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ రావడం అస్సలు అస్సలు ఇష్టం లేదు. నిన్ను చూసే సూజిని పడేశాను. అరే నేనేం చేసినా? నువ్వు పడేసి నన్ను అంటావేంది? అంతా నీ వల్లే. ఆయన ఆయన ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పాలి, దమ్ముండాలి మనిషికి. నాకు దమ్ముంది, అందుకే నా ఫీలింగ్ స్ట్రైట్ గా చెప్తాను. అది నా క్యారెక్టర్. నీలో 10 రకాల ఫీలింగ్స్ పెట్టుకోను నేను. చాలా చూసినా నీ క్యారెక్టర్. కంపార్ట్మెంట్ లా, ఫోటోస్ లా మస్తు చూసినా. వాట్ కంపార్ట్ శైలు నేను ఛ! ఒక అమ్మాయితో కలిసి కూర్చుంటే స్టోరీలో లేడమేనా? ఏవో ఊహించుకుని నన్ను యద్వం చేసి బంగారం లాంటి ప్రేమని ఉఫ్ఫను ఊది పడేసావు. జస్ట్ లైక్ దాట్ మాట్లాడుతావు శైలుతో. నాకేం ఫరక్ పడదు. నీకు ఫరక్ పడుతుంది, అందుకే వచ్చావు. వద్దు వద్దు అన్న సిగ్గు లేకుండా వచ్చావు. నేను మా అక్క దగ్గరికి వచ్చిన నీకోసమేం కాదు. మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఎవడి కోసం వేసుకున్నావు? కైకో వేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకోసమేం కాదు. నువ్వు అంత ఏడ్చి చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. వెళ్ళిపో ప్లీజ్, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా. పో పో, వెళ్ళి మీ ఊరికి వెళ్ళు. నిన్ను చోటు తీసుకెళ్తాను, ఓకేనా? ఎందుకంత స్పెషల్గా అడుగుతున్నావు? దట్స్ నథింగ్. నీకు ఓకేగా? హే బావా హాయ్. శైలు, ఏంటి సడన్ గా నిన్ను చూద్దామని. కాలేజ్ చేయలేదు? జస్ట్ కిడింగ్. వంశీ ఎక్కడ? వంశీ కమ్. హే వంశీ. Hey, Varun, how are you, man? లాంగ్ టైమ్ మ్యాన్. Yeah, వంశీ, long time. బాను, వంశీ. హాయ్. ఓ బాను, మీ అక్క పెళ్లి మూలానే మా ఇద్దరు పెళ్లి జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అక్క పెళ్లి వాళ్ళ ఏంటి? కంపార్ట్మెంట్ వాళ్ళ కదా. అదే ఆ రోజు కంపార్ట్మెంట్ లో మనం డిస్కషన్ పెట్టి వీసా పేపర్స్ పంపించి Oh, yeah. ప్లాన్ చేయకపోతే మీ పెళ్ళి అయ్యేది కాదు కదా. అంతే కదా వంశీ? హే బాను, ఇప్పుడు చీర కట్టుకున్నావు ఏంటి? బయటికి అనట్లే కదా. ఇదొకటే మిగిలింది, అన్నీ ఉత్తుకోవాలి. బాను, నువ్వు పైన రూమ్లో పడుకో, నేను ఇక్కడ పడుకుంటా. నిద్ర రావట్లే. ఏమన్నా చెప్పు. బాను, ఒకటి అడుగుతాను, ఏమనుకోవద్దు. సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పడం నీ డిక్షనరీలో లేవు కదా. ఉంటాయి, అవతల మనిషిని బట్టి ఉంటాయి.
పెద్ద డాక్టర్వి కదా? డాక్టర్ పెద్ద డాక్టర్ ఏం లేదు, డాక్టర్ని. మా అమ్మ కోరిక, అందుకే మెడిసిన్ తీసుకుని సీరియస్గా చదువుతున్నాను. ఇండియాలో హాస్పిటల్ పెడతావా? అమెరికాలో టాప్ యూనివర్సిటీలో అప్లై చేశాను, సీట్ కోసం వెయిటింగ్. న్యూరో సర్జన్ అవ్వాలని నా డ్రీమ్. ఈ డాక్టరా? వరుణ్, వరుణ్ లే, వరుణ్. బాను ఎక్కడికి? ఇంకెల్లుడేనా? ఇంకో 3 నెలలే కదనే, ఉండొచ్చు కదా. ఇప్పుడు పోకపోతే అస్సలు పోలేను. ఇష్టపడ్డావు కదా వరుణ్ణి, ఈడుండిపోలేవా? ఇష్టపడ్డా కాబట్టి చెప్తున్నా, అతనితో ఇటు సగం సగం ఉండలేను. వరుణ్ అడుగు, వస్తాడేమో. నన్ను అడగలేదా రాజుని అడుగుమని? పోనీ నేను అడగాలనా? వరుణ్ అడికొస్తే సగం సగమేనే, కంప్లీట్ కాదు. ఈడు పెద్ద డాక్టర్ అవ్వాల్సినోడు చూడు. ప్రేమల కండిషన్లో పెడతామా అక్క? బుజ్జి, బుజ్జి, వాట్ హ్యాపెండ్? I'm sad. ఎందుకు నాన్న, ఏమైంది? I don't want Banu Akka to leave. You can make her stay. నో. You could. లేదు. Yes, you could. ఐ కుడ్ మేబీ ఇఫ్ ఐ లీవ్. నేను వెళ్ళిపోతే తను ఉంటుందేమో. ఓకేనా? No! I don't want you to leave. జాగ్రత్త బాను. వస్తా బావా. జాగ్రత్త. నువ్వు చాలా స్పెషల్ బాను. వరుణ్, థ్యాంక్ యూ బాను. చాలా ఏంటో ఉంది బాను, లైఫ్ వెళ్ళిపోతున్నట్టు. నువ్వు మంచోన్వి వరుణ్, స్పెషల్ అబ్బాయివి. ఫిదా. నేను చూసినాలే, మంచిగా చూసుకో. మనస్తలే. హే బాను, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్దన్నావు కదా, అనుకోనా? ఉండిపో బాను. అదే అనుకున్నా. పద బాను, టైం అవుతుంది. బాను, నీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్. Last call for all passengers for flight 413 to Hyderabad. అనౌన్స్మెంట్. Calling all passengers, flight 413 to Hyderabad. బాయ్. థ్యాంక్స్ బాను ఫర్ ఎవ్రీథింగ్.